హలో అన్న, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ వెరీ వెల్. రాత్రి నుంచి వర్షం పడుతూనే ఉంది. ఇదేంటి? కంట్లు పొడుస్తున్నారు. ఆగా మా తమ్ముడు. స్టాప్ స్టాప్. నిన్న రాత్రి పడిన వర్షానికి గుంటలన్నీ బయటకు వచ్చేసాయి. అదిగోండి ఇలా. ఎస్టర్డే మనం మాట్లాడుకున్నట్టు ఇవాళ 100 డేస్లో ఫస్ట్ డే. ఎట్లా అంటే స్టేట్కి బోర్డర్లో ఉండేవాళ్ళంటే జెలస్ ఫీల్ వచ్చింది. ఎందుకు ఐ మీన్ మనకేమో పెట్రోల్ రేట్ ఎక్కువ ఉండేది, వాళ్ళకేమో తక్కువ ఉండేది. వాళ్ళు అక్కడికి వెళ్ళి కొట్టించుకోవచ్చు. మొన్న రీసెంట్గా నేను యానం వెళ్ళాను, అప్పుడు కూడా అంతే సేమ్. ఎగ్జాక్ట్లీ ఎంత పర్ లీటర్కి 13 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది. 13.67 రూపీస్ పర్ లీటర్ డిఫరెన్స్ వచ్చింది. వాళ్ళకి ఎట్లా అంటే స్మగుల్ గుడ్స్ ఉంటాయి కదా, వాటి మీద కూడా వాళ్ళకి ఐ మీన్ అవి కూడా వాళ్ళకి చాలా తక్కువకి వస్తాయి. స్మగుల్ గుడ్స్ కానీ ఆర్ ఫిషెస్ కానీ ఏమైనా ఫుడ్ ఐటమ్స్, లేకపోతే హెవీ కాస్ట్ కానీ. అయ్యో వర్షం పడిపోతుంది బ్రో. యానంలో 97 రూపీస్ 97 రూపీస్ పర్ లీటర్ ఉంది. మన దగ్గరేమో 109.97 ఉంది. అంటే అరౌండ్లీ 13 రూపీస్ వేరియేషన్లో వాళ్ళు అక్కడ కొట్టించుకుంటారు. అది కూడా ఏంటి, మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెట్రోల్ బంక్స్ కూడా ఉంటాయి. అంటే ఐ మీన్ ఇండియన్ ఆయిల్, హెచ్పి, నయారా, ఈ 3 అవి కూడా మళ్ళీ దూరంగా ఉండవు, చాలా దగ్గరగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బయట సిటీస్లో అయితే ఒక పెట్రోల్ బంక్ పక్కన ఇంకో పెట్రోల్ బంక్ ఉండి, ఇంకా అరౌండ్లీ ఒక 5 to 10 కిలోమీటర్స్లో ఇంకా పెట్రోల్ బంక్ ఉండదు మ్యాక్స్. రేర్ కేసెస్లో దగ్గర ఉంటాయి. అదే బయట స్టేట్స్ అంటే బయట నేను వెళ్ళిన చోట అయితే ఊరు లోపలికి వెళ్ళడానికి 2 కిలోమీటర్స్ అయింది. కానీ అక్కడి నుంచి పెట్రోల్ బంక్స్ మీకు 200 మీటర్స్ 300 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటాయి. నేను వెళ్ళినప్పుడైతే 3 పెట్రోల్ బంక్స్ చూసా. అది కూడా ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో 3 పెట్రోల్ బంక్స్. ఒకటేమో రైట్ సైడ్ ఉంటే ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంది. అలా 3 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. ఒక సైడ్ 2, ఒక సైడ్ 1. వర్షం పడితే గోప్రో తడిచిపోయింది. ఇక్కడ టిఫిన్ చాలా బాగుండేది, ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి. ఎవరైనా ఇన్స్టా 360 ఆర్ఎల్స్ గోప్రో అలాంటివి కొనాలనుకుంటే ప్రజెంట్ నడుస్తున్న బిగ్ బిలియన్ డేస్లో చాలా అంటే చాలా తక్కువకి వస్తున్నాయి. అరౌండ్లీ 5K ఏమో గోప్రో మీద. ప్రజెంట్ నేను యూజ్ చేస్తుంది గోప్రో 12. అదేమో నేను 30K కొన్నాను. అంటే ఐ మీన్ నేను పర్చేస్ చేసినప్పుడు 30. కారు కూడా గుంట్లోకి వెళ్తాను. ఇదేదో చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా. అరౌండ్లీ ఒక 30Kకి అయితే నేను పర్చేస్ చేశాను. ప్రజెంట్ ఇప్పుడైతే 24,000 ఉంది.
GoPro 12 అయితే 24,000 ఉంది. మళ్ళీ అలాగే Insta360 X3 ఉంది కదా, దానికైతే ఎంత, దానికి డిఫరెన్స్ 34,990 ఉంది. అది ఇంతకుముందు నేను చూసినప్పుడు 34,990, ఇప్పుడేమో 25,990. 9K డిఫరెన్స్ వచ్చింది. ఎవరైనా కొనాలనుకుంటే దానికి బజాజ్ EMI కార్డు కూడా అవైలబుల్లో ఉంది. మంచి ఆఫర్. ఎవరైనా కొనాలనుకుంటే ఇప్పుడే కొనుక్కోండి. తర్వాత మళ్ళీ ప్రైస్ హైక్ ఇచ్చిన తర్వాత అది మళ్ళీ 35K అయిపోయింది. అప్పుడు మీరు కొనాలనుకున్నా కొనలేరు కాదు, కొనొచ్చు అప్పుడు కూడా. బట్ ఏంటంటే 9K వేస్ట్గా ఇచ్చినట్టే అప్పుడు. నా దగ్గర ఆల్రెడీ GoPro ఉంది కాబట్టి సో మనం పెట్టాం దాని నుంచి. డైలీ రొటీన్, ఎర్లీ మార్నింగ్ లెగాలి, రెడీ అవ్వాలి, తినాలి, వర్క్ పోవాలి. రేపు మరి రోడ్డు మధ్యలో ఏంట్రా చింటూ పోయి ఈ వ్లాగ్ అయితే పడుద్ది. ఐ మీన్ లాంగ్ రైడ్ ప్రతిసారి ఈ బైక్ యూజ్ చేయడం కాదు, కొత్త బైక్స్ కూడా తీసుకొద్దాం. దాంతో కూడా ట్రై చేద్దాం. ఈవిడేంటి చంపేస్తారేంటి? ఎప్పుడైనా బోర్డర్కి వెళ్తే, అంటే ఐ మీన్ బోర్డర్ స్టేట్స్లోకి వెళ్తే, లైక్ తమిళనాడు ఆర్ఎల్స్ ఎటువైపు యానం, వేరే బోర్డర్ దగ్గరికి వెళ్తే అక్కడ పెట్రోల్ రేట్ చెక్ చేసుకొని దానికి సరిపడా పెట్రోల్ కొట్టించుకొని అక్కడికి వెళ్ళినప్పుడు ట్యాంక్ ఫుల్ చేయించుకోండి. అది 1 రూపీ సేవ్ అయినట్టే కదా. సో 10 లీటర్స్ మీద 100 రూపీస్ సేవ్ అవుతాయి. 100 అంటే ₹130 సేవ్ అవుతాయి. చూసుకోండి ఒకసారి ఏమైంది, ఒకసారి చెక్ చేసుకొని సరిపడా పెట్రోల్ కొట్టించుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే సేవ్ అప్ టు ₹130. ఓకేనా? బాయ్ అందరికీ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. మళ్ళీ రేపు కలుద్దాం.